శ్రీ నీరజ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మేము ఎర్రవరం టెంపుల్కి వచ్చామండి. ఇది ఎర్రవరం వెళ్ళే దారిలో స్వామివారు ఉంటారండి. ఇది స్వామివారికి ఎదురుగా విలేజ్ అన్నమాట అండి. ఇది మీకు చూపిద్దామని వీడియో తీశాను. చెరువు ఉందండి, చాలా బాగుంది. వెదర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. గాలి కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది ఫ్రైడే రోజు ఉంటుందంట ఈ టెంపుల్. చాలామంది ఎక్కువగా వస్తారంట అండి. మేము వెళ్ళింది సండే రోజు, అందుకే మంది చాలా తక్కువగా ఉన్నారు. ఇది గర్భగుడి అన్నమాట. గర్భగుడిలో మేము వెళ్ళడానికి లైన్ పట్టామండి. ఉట్టప్పుడైతే ఇంత జనాలు కూడా ఉండరంట అండి. అది లంచ్ టైము. పూజారి గారు 2 తర్వాత ఏమో వచ్చారండి. అప్పుడు చాలామంది వచ్చేసారు. ఇది మేము స్టార్ట్ అయ్యామండి గర్భగుడికి వెళ్ళే దారిలో. అదేమో దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. గుడి అయితే చాలా బాగుందండి. చాలామంది వస్తుంటారు, కానీ ఒకప్పుడు చాలామంది వచ్చేవారంటే ఇప్పుడు రావడం లేదంటండి. మంది చాలా తగ్గిపోయారు. ఇందాక చూపించింది గర్భగుడి అన్నమాట. ఇదేమో గర్భగుడి బయట అన్నమాట. టెంపుల్ చుట్టూతో ఉంటుంది కదండి ఆ ప్లేసు. ఒకప్పుడు అయితే చాలామంది ఉండేవాళ్ళంటే ఇప్పుడు సంఖ్య అయితే చాలా తగ్గిపోయిందని అంటున్నారని నేను అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్నాను. పండుస్వామి వారి ఇల్లు కూడా నాకు చూపించారు తెలిసిన వాళ్ళు. ఆ అబ్బాయి శుక్రవారం నాడు వచ్చి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే సొల్యూషన్ చెప్తాడంట అండి గుడి కాడ కూర్చొని. ఇది గుడి బయట అండి. జనాలు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారండి. అన్నదానం కూడా పెడుతున్నారు, ప్రతిరోజు ఉంటుందంట. ఎంతమందికి వస్తే అంతమంది అయితే ఫుడ్ అయితే అందరికి పెడతారంట అండి. లేదు అని లేదు, అందరికీ పెడతారంట. ఇది ఇప్పుడే కొంచెం పనులు చేస్తున్నారండి. ఇప్పుడే కొంచెం డెవలప్ అవ్వడానికి రెడీ అవుతుంది టెంపుల్. ఇదేమో సంతానం కలగని వాళ్ళకు ఉయ్యాల కడతారు కదండి, అదే మొక్కుబడి. ఇంకొంచెం ముందుకెళ్తే నాగపడగ ఉంటుందండి. స్వామివారికి, లక్ష్మీ నరసింహస్వామికి తల మీద ఎప్పుడు కూడా 5 నాగుల పడగ లేకపోతే 7 నాగుల పడగ ఇలా ఉంటుంది కదండి, అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించారండి స్వామివారిని. ఇక్కడే కొబ్బరికాయ కొట్టాలండి, లోపటికి ఎక్కడ కొట్టడానికి వీలైతే లేదు. ఇక్కడ కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్పల్ని దేవుని గది లోపటి గర్భగుడిలోకి తీసుకుపోతే అయ్యగారు మనకు అర్చన చేసి ఒక చిప్ప మనకి ఇస్తారండి. అలాగే తులసి మాల కూడా మనకిస్తారు. మాకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ముందు మేము లైన్ పట్టినప్పుడు అంతమంది ఉన్నారు కదండి. మళ్ళీ ఇదంతా వెళ్ళేసి గుడి అంతా చూసేసి షాపింగ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి అసలు ఎవరూ లేరండి. మళ్ళీ మంచిగా జరిగింది దర్శనము. అనేవాళ్ళే లేరండి. ఎంతసేపు అయినా కూడా నిలబడవచ్చు. ఇదంతా షాపింగ్ అండి. అదే కొబ్బరికాయలు, పూలు, గాజులు ఇలాంటివన్నీ ప్లేస్ అన్నమాట. చుట్టూతో పొలాలే ఉన్నాయండి, కానీ చాలా ప్రశాంతంగా ఉందండి. వాతావరణమైన, టెంపుల్ అయినా అసలు ఇక వేరే సౌండ్ ఏది లేదు అన్నమాట. ఇదేమో గృహం లేని వాళ్ళకు ఇట్లా రాళ్ళతోటి ఇల్లు కడతారు కదండి, బండలతోటి. ఇదే అందరూ తన మొక్కుబడి చెప్పుకొని కడతారంట. నేను కూడా కట్టానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.